అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్నటి వీడియో కంటిన్యూషనేనండి. అంటే అదే రోజు ఫ్రైడే రోజు అయితే ఇది సాయంకాలం రోజండి. అంటే ఇక్కడ నేనైతే మధ్యాహ్నం మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నానండి. అయితే అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడైతే వీడియోస్ తీయలేదు. అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో కదా, అందుకని నేను ఎక్కువైతే వీడియోస్ తీయలేదండి. ఇంకా ఇదైతే సాయంకాలం అండి. నేను రెడీ అయ్యి ఇలాగా ఇక్కడైతే మళ్ళీ సాయంకాలం పూజకైతే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక్కడ సాయంకాలం దీపారాజన అయితే నేను కింద మళ్ళీ 2 దీపాలు పెట్టాను కదండి. ఆ 2 దీపాలు కామాక్షి దీపం అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. పైన అమ్మవారిని రెడీ చేసుకున్నాను కదండి. ఆ దీపాలు అయితే నాకు 24 అవర్స్ అయితే నేను అలా నూనె పోసుకొని అలాగే ఉంచేసాను. అయితే కింద దీపాలు చిన్న దీపాలు కాబట్టి కొంచెం నూనె తక్కువ ఉండటం వల్ల అవి కొండెక్కినాయి. మళ్ళీ అయితే నేను దీపారాజన సాయంకాలం మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి కదా, మళ్ళీ సాయంకాలం అయితే చేసుకున్నానండి. అలాగే నేనైతే సాయంకాలమే అందరికీ తాంబూలానికైతే రమ్మని చెప్పానండి. అంటే మధ్యాహ్నము కొంతమంది ఇళ్ళకి నేను వెళ్ళొచ్చాను. అలాగే మా ఇంటికైతే సాయంకాలమే రమ్మని చెప్పాను నేను తాంబూలానికి. మనం 6:30కి అలా మళ్ళీ సాయంకాలం పూజ చేసుకున్నాకైతే మళ్ళీ తాంబూలం ఇచ్చుకుంటానండి నేను ఎప్పుడు. అలాగే ఈ సంవత్సరం కూడా సాయంకాలం అయితే తాంబూలం ఇద్దామని సాయంకాలం రమ్మని చెప్పాను. అయితే నేను అంతకుముందు వీడియోలో అయితే నేను మార్నింగ్ కదండి లైటింగ్స్ అవన్నీ అయితే వేయలేదు. అంటే మామూలు దీపాలలోనే నేను పూజ అయితే చేశాను. ఈ వెనక లైటింగ్స్ ఇవన్నీ అయితే మార్నింగ్ అయితే వేయలేదండి. వీడియోస్ తీసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటే అయితే సాయంకాలం మాత్రం ఈ లైటింగ్స్ అంతా ఆన్ చేసేసి అయితే సాయంకాలం దీపారాజన చేసుకొని అయితే ఇంకా తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. అంటే ఇంతమందికే అనేం లేదండి, మనకి శక్తి కొలది 9 మందికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ మన ఇష్టము. అయితే మనం తాంబూలంలో ఇవ్వాల్సిందైతే మెయిన్ పసుపు, కుంకుమ, పువ్వు, గాజులు అండి. అలాగే మనం ఒక ఫ్రూట్ ఇస్తాము. అంటే ఏదైనా అరటిపళ్ళు కానీ, దానిమ్మ కానీ ఏదైనా సరే ఒక ఫలం ఇస్తాము. అలాగే శనగలండి. మనకు శనగలు ఇవ్వటం వల్ల చాలా మంచిది అని చెప్తారు కదా. అలాగే నానబెట్టిన శనగలు, అలాగే ₹1 కాయను అయితే కంపల్సరీగా ఇస్తామండి. తర్వాత మన బ్లౌజ్ పీసులు కానీ, ఇంకా మనం ఏమన్నా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే అది మన ఇష్టం అండి. అయితే నేను బ్లౌజులు అలాగేం పెట్టలేదు కానండి. నేను విగ్రహానికి ఫొటోస్ ఫ్రేమ్స్కి వేసుకునేదైతే చిన్న దండ లాంటిదైతే తీసుకున్నాను. అదైతే అందరికీ గిఫ్ట్ లాగా అయితే ఇచ్చుకున్నానండి నేను తాంబూలంలో అయితే మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేది అయితే కంపల్సరీ ఏం కాదండి. కాకపోతే అందరు ఇస్తున్నారు కదా, అదొక ఇదిలాగా అయిపోయింది. అయితే మనం ఇచ్చేది ఏదైనా సరే ఒకటి అవసరం అయ్యేది, యూజ్ అయ్యేదైతే ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. అయితే నేను ఆలోచించుకొని నేను అలా దండ లాంటిది అయితే ఇచ్చానండి. అదైతే మనకి ఫోటో ఫ్రేమ్స్కి అలా వేసుకుంటారు కదా అని చెప్పి అయితే నా ఆలోచన కొలదైతే అలా ఇచ్చాను. అదైతే నేను వీడియో అయితే తీయలేదంటే మీకు అంతకుముందు చూపించాను కదా తెచ్చిన సామాన్లు అవి, అందులో అయితే మీకు ఆ దండలు కూడా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడైతే చూడండి సాయంకాలము లైటింగ్స్లో అయితే మా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో నాకు చాలా బాగా అనిపించిందండి. నేను సాయంకాలం పూజ చేసుకున్నాక ముత్తైదువులు వచ్చేలోపు అయితే అలాగ దేవుడి దగ్గర కూర్చొని మణిదీప వర్ణన అయితే చదువుకున్నానండి. అంటే మనం ఏదో ఒకటి దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవటం వల్ల మనకి హాయిగా అనిపిస్తుందండి. మనం ఇంత పూజ చేసుకునేది మనకి భక్తితోనే కదండి. అందుకు దేవుడి దగ్గర ఎక్కువసేపు కూర్చోవటానికే మనం ట్రై చేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి అయితే నేను పసుపు కుంకుమ కూడా పక్క ఒక పసుపు కుంకుమలు అయితే ఇట్లా పెట్టుకున్నానండి. మనకు అమ్మవారికి మనకు ముత్తైదులకి మెయిన్ కావాల్సింది పసుపు కుంకుమ పెట్టుకుంటమే కదండి. అలాగే ఇక్కడైతే నేను ప్రసాదాలు పాయసము, పరవాన్నము, దద్దోజనము, అలాగే శనగలు, కొన్ని పాలు పెట్టుకున్నానండి. అలాగే కొంచెం సలివిడి, గారెలు, పూర్ణాలు కూడా పెట్టుకున్నానండి. అలాగే కొంచెం పెసరపప్పు పాయసం కూడా పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ మా ఇంటికి వచ్చిన అష్టలక్ష్ములు వీరందరూ మా ఫ్రెండ్స్ అండి. మా ఇళ్ళ పక్కన ఉంటారు. అందరూ ఒక్కసారే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కొంతమందిని ఫొటోస్ అయితే తీసానండి, అందరివి తీయలేదు.
8 మంది అష్టలక్ష్ములు ఒక్కసారి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి ఇక్కడైతే నేను పూలతోటైతే ముగ్గు వేసుకున్నాను కదా! నాకు ప్రతి సంవత్సరం అలాగా ఏదో ఒక రకంగా అలాగా పూలతోటి ముగ్గు వేసుకోవటం అయితే చాలా ఇష్టమండి. అందుకని ఈ సంవత్సరం కూడా మార్నింగ్ అయితే వేయలేదండి. ఈవినింగ్ అయితే ఇలాగా పెట్టుకున్నాను. నాకైతే మాత్రం ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అయితే పూజ జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మీరందరూ ఈ సంవత్సరం ఎలా చేసుకున్నారో అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా అమ్మవారు నా అలంకరణ అయితే ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.